యాజకుడు జాలిపడ్డా? లేవీయుడు జాలిపడ్డా? బంధువులు, స్నేహితులు అయిన వారు, ఆత్మీయులు, తోబుట్టువులు, స్నేహితులు, మన దగ్గర కాస్త డబ్బులు ఉన్నప్పుడు వీడు మావాడు అన్నవారు, మన స్థితిగతులు మారిపోతే మనల్ని చూచి జాలిపడిన వారు ఎవరున్నారండి ఈ లోకంలో? అందరూ మనల్ని దాటిపోయిన వారే కదా, అందరూ ప్రక్కగా వెళ్ళిన వారే కదా. అయ్యో వీడి స్థితి ఇలా అయింది ఏంటని జాలిపడి దగ్గరకు వచ్చిన వారు ఎవరున్నారు? ఒక్క యేసు తప్ప. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఈ రోజున ఈ ఆరాధనలో ఒకవేళ మన పరిస్థితులు కూడా ఇలాగే ఉన్నాయా? దోచుకొనబడి, గాయపరచబడి, విడువబడిన స్థితిలో ఒకవేళ మనం ఉన్నామా? ఒంటరి స్థితిలో మనం ఉన్నామా? బాధను అనుభవిస్తున్న స్థితిలో మనం ఉన్నామా? గాయాల పాలైపోయినటువంటి స్థితిలో మనం ఉన్నామా? ఆర్థికంగా చితికిపోయిన స్థితిలో మనం ఉన్నామా? బంధువుల ద్వారా చేయి విడువబడిన స్థితిలో మనం ఉన్నామా? కన్నీళ్ల మధ్య నీవు ఉన్నావా? అయ్యో నా వారు అనుకున్నాను కానీ అయ్యో వీరు నన్ను చూచి ప్రక్కగా వెళ్ళిపోయారే అన్న బాధ నీ హృదయాన్ని తొలుస్తూ ఉందా? ఏ విధమైన ఆ బాధలో నువ్వు కృంగిపోయి ఉన్నావో అయితే ఈరోజు నీకు ఒక శుభవార్త ఏంటో తెలుసా? ఆయన దృష్టి నిన్నే చూస్తూ ఉంది. బాధలో ఉన్న నిన్నే ఆయన చూస్తున్నాడు. కన్నీళ్లలో ఉన్న నిన్నే ఆయన చూస్తున్నాడు. గాయాల పాలైన నిన్నే ఆయన చూస్తూ ఉన్నాడు. ఆర్థికంగా చితికిపోయిన నిన్నే ఆయన చూస్తూ ఉన్నాడు. నీ మీద ఆయన జాలి పడుతూ ఉన్నాడు.